సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సూచన మాట 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులై ఉండెడి. ప్రియకుమార కుమార్తె అపోస్తలునక పేతురు గారి యొక్క పత్రికలకు ఒక ముఖ్యమైన సందర్భం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండో రాకడకు సిద్ధపడడం. ఆయన రాకడ వచ్చే సమయానికి సంఘానంతా ఎలా సిద్ధపడాలంటే సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధి కలిగి ఉండడి. కాలక్రమేణ అంటే సంఘ ప్రారంభమైనప్పుడు ఎంతో ఉద్యమం ఉన్నవారు కాలక్రమేణ తప్పుడు బోధలకు విపరీత బోధకులు ఉన్నాయి. తాత్కాలికమైన స్థితి కలిగినప్పుడు వారి క్రియలు విశ్వాస క్రియలు మార్చినప్పుడు సంఘానికి ఇస్తున్న సూచనలు ఏంటి అంట, ఇదిగో మీరు మీ ప్రవర్తనను సరిచేసుకోండి. ఒక విధంగా కొన్నిసార్లు చెప్పాలంటే ధనవంతులు పేదవారిని నిర్లక్ష్యపరచడము, లేదా వారితోని అన్యాయంగా అక్రమాలు చేసుకోవడము, లేదా వారి పట్ల ప్రవర్తించే విధానం వేరేగా ఉండడము దేవుని యొక్క వాక్యం చెప్తుంది జాగ్రత్త. ఎందుకంట రెండో రాకడ చాలా భయంకరంగా ఉంటుంది. ఆయన తీర్పు తెచ్చబోతున్నాడు. మన విశ్వాస క్రియలు ఎలాగ ఉంటాయో వాటిని బట్టి ఆయన తీర్పు తెచ్చిపోతున్నాడు. కావున సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడి. ఈరోజు నా ప్రియ కుమార కుమార్తె, దేవుని యొక్క ఆశీర్వాదమే కాదు, మన క్రైస్తవ జీవితాన్ని కాపాడుకోవడం చాలా అవసరము. మన క్రైస్తవ జీవిత ప్రకారం జీవించడం చాలా అవసరము. క్రీస్తుకు అనుకూలంగా ప్రవర్తించవలసిన అవసరం అనుకున్నది. ఈ ఉదయకాల సమయంలో దేవుని పట్ల నీ యొక్క నా జీవితం ఏ విధంగా ఉన్నది? మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా? మన మాట ద్వారా ప్రవర్తన ద్వారా నడత ద్వారా ఏమైనా పాపం చేస్తున్నామా? ప్రభు దగ్గర అడుగుదాం, అయ్యా నన్ను క్షమించండి, నన్ను స్వస్థపరచండి, నన్ను మార్పు చేయనని దేవునికి సహాయం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు నైనా నా క్రియలు చూసే దేవుడు ప్రభా, ఇగో మాకు సహాయం చేయండి. అయినా మాలో ఉన్న ప్రతి అపవిత్రత తీసివేయండి, అంధకార శక్తులు తీసివేయండి, అక్రమాలు తీసివేయండి, స్వార్థపైన ఆలోచన తీసివేయండి, శరీర క్రియలు దూరపరచండి. ఆయన మా ప్రవర్తనలో పరిశుద్ధ కలిగి నీరు నమ్మకంటకు సహాయం చేసి నడిపించండి. నీ కృపాక్షములతో మమ్మల్ని నింపి బలపరచమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో మనం సరి చేసుకున్నాం. దేవుడు మనల్ని ఆ సరిచే విధానం బట్టే ఆస్వాదించును గాక. ఆమేన్.